మయూరం కథ. పీకాక్ స్టోరీ తెలుగు. ఒక అడవిలో ఒక అందమైన మయూరం ఉండేది. అది ఎంతో అందంగా ఉండేది. దీని రెక్కలు నీలం, ఆకుపచ్చ రంగులతో మెరిసిపోతూ ఉండేవి. ప్రతి జంతువు దాని అందాన్ని చూసి ఆశ్చర్యపోయేది. కాని ఆ మయూరానికి ఒక చిన్న బాధ ఉండేది. అది పాడలేకపోయేది. రోజూ దాని కంటి ముందు కోయిల గానం చేస్తూ ఉండేది. మయూరం ఆ గానం విని బాధపడుతూ ఇలా అనుకునేది: నా రెక్కలు అందంగా ఉన్నా నేను పాడలేను. నేను సంతోషంగా ఉండలేను. ఒకరోజు మయూరం దేవుడిని ప్రార్థిస్తూ ఇలా అడిగింది: దేవుడా, నాకు ఈ అందమైన రెక్కల కన్నా గానం చేయగల శక్తి ఇవ్వు. దేవుడు మెత్తగా నవ్వుతూ ఇలా అన్నాడు: ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. నీకు అందం ఉంది, కోయిలకి గానం ఉంది. నీకు ఆమెకు మధ్య తేడా ఉండాలి కదా. ప్రపంచం అందంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తాము ఉన్నదాంట్లో సంతృప్తిగా ఉండాలి. మయూరం ఆ మాటలు వినిపించుకుని ఆలోచించింది. దానికిప్పుడు ఓ సత్యం తెలిసింది. ఇక మీదట అది తానెంత అందంగా ఉన్నదో గుర్తించి ఆనందంగా ఉండిపోయింది. కథలోని బోధన: ప్రతి ఒక్కరికీ తమ ప్రత్యేకతలు ఉంటాయి. మనం మనలో ఉన్నదాన్ని గుర్తించి సంతోషంగా ఉండాలి. ఇతరులతో పోల్చుకుంటూ బాధపడకూడదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్.